వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా కనకదుర్గ జ్యోతిష్యాలయం, అదే విధంగా లక్ష్మణ్ గురూజీ గారి పేరైతే వినపడతా ఉంది. అసలు గురువు గారు మనతో ఉన్నారు. ఈ ప్రశ్నలన్నీ కూడా ఆయన అడుగుదాం. గురుగారు నమస్తే. నమస్తే. మిమ్మల్ని చూస్తానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అన్నట్లు కనపడతా ఉంది. అలాగా మీరు చెప్పే మాటలు కూడా నిజంగా దయ్యాలు ఉన్నాయని నమ్ముతా ఉన్నారు. కానీ చాలా మంది అసలు దయ్యాలే లేవు, ఇంకా మనం ఏ కాలంలో ఉన్నాము, మీరు దయ్యాలు భూతాలు అంటా ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు నమ్మకండి అంటా ఉన్నారు. సో ఏం చెప్తారు దీనికి? అసలు నిజంగా దయ్యాలు ఉన్నాయా? ఇప్పుడు ఎక్కువ శాతం నువ్వు దేవుని నమ్ముతావా నమ్మవా? దేవుడు ఉన్నది ఎంత నిజం నువ్వు నమ్ముతావో, గాలి ఉన్నది నిజమా ఉటిదా? గాలి లేనిది కొమ్మ పోకదు. అదే మన బ్రీత్ కూడా అదే కదా, అదే కదా, పీల్చుకుంటాం. అంతే కదా. గాలి నీకు కనపడుతుందా? లేదు. చూడగలుగుతావా? చూడలేవు కదా. అదే దెయ్యం. కానీ దెయ్యం అనేది కూడా ఒక ఆత్మ. నాకు తెలిసినంత వరకు అసలు జ్యోతిష్యం అనేది ఈ జాతకము, ఈ జాతక చక్రము, మీకు జరిగేది జరగబోయేది అనేది కూడా నమ్మశక్యంగా లేదు. సో సరే, నాకే ఏమైనా మీరు చెప్తారా? నా గతం ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది చెప్తారా మీరు? నువ్వు నమ్మకం లేదంటున్నావు, కానీ నమ్మకంతోనే ప్రపంచం అంతా. నమ్మకం లేకపోతే ఏది చేయలేము. కానీ దెయ్యం గురించి నువ్వు అడిగావు, నీకు నేను చూపిస్తా తర్వాత. దయ్యం బట్టి చేస్తా ఉంటారు, లేదంటే నరాల బలహీనత వల్ల ఊగిపోతాం? అది కూడా చెప్తూ నీకు నరాలతో ఎవరు ఒకరు కావాలని ఎవరు అట్లా చేయరు. గురువు గారు, ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడేది కూడా ఎందుకంటే మీ వీడియోస్ కింద కొన్ని కామెంట్ చూసా. అవునా? సో దాంట్లో కింద ఉన్న ఆడియన్స్ కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ లోనే నేను అడుగుతాను. మీ పేరు నవీన్ కుమార్. అయితే నేను అంజన వేస్తాను. అంజన వేస్తే నీ మీద నీకు ఏంటి సమస్య? ఈ కర్రలు మాత్రం బాగా పెట్టుకుని ఉంటారు మీ అన్ని వీడియోలలో. కర్రలు అంటే అది మేము పట్టుకోవచ్చా దాన్ని? పట్టుకోవచ్చు, ఏముందండి, ఎవరైనా పట్టుకోవచ్చు. పాతాళ భైరవ సినిమాలో ఎస్పీ రంగారావు పెట్టుకున్నట్టు. అవును, ఇట్లా పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు కదా. అది మాకు గురువులు ఇచ్చిన, మాకు గురుదండకం అంటారు దాన్ని. గురుదండకం అంటే మేము మా తాతల కానించి మాకు ఒక అమ్మవారు ఒక ఈ గురుదండకం అనేది కూడా మాకు ఇస్తారు. ఎందుకంటే మాకు కొన్ని శక్తులు మాకు తెలియాలి కదా. వచ్చిన వాళ్ళ ఒంట్లో ఏదైనా చెడు గ్రహాలు ఉన్నా, గాలి ధూళి దెయ్య ప్రభావం అలాంటి ఏదైనా ఉన్నా కూడా దీన్ని బట్టి మనం దాన్ని బయటకు తీయవచ్చు. ఇప్పుడు ఇట్లా పెడతారు కదా, అట్లా పెట్టినప్పుడు ఏం తెలుస్తుంది? అట్లా పెట్టేప్పుడు వాళ్ళ ఒంట్లో ఏదున్నా ఆ చెడుని ఉంటే ఆ దండకం ద్వారా మాకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలి మేము చెప్తాం. అయితే ఇప్పుడు నీ గురించి అడిగావు కదా, ఇక అంజనం అంటే ఇది. అంజనం అంటే నల్లగా ఉంది, ఇది కాటిక అనుకుంటారు మీరు. కాటిక కాదు, దీన్ని తయారు చేసే విధానం వేరే ఉంటది. కొన్ని శక్తులతో తయారు చేస్తాం దీన్ని. ఇది అంజనం అంటే. అర్థమైందా? ఈ రకంగా ఉంటది. ఈ అంజనం అనేది కూడా మనం ఇలా తమలపాకు మీద పెట్టి ఇలా చేస్తాం దీన్ని. ఇలా చేసినప్పుడు కన్ను కొట్టకూడదు. కన్ను కొట్టుకోకుండా ఒక 10 నిమిషాలు దీనిసా చూడాలా. నీ సాయి చూసి దీనిసా చూడాలా, నీ సాయి చూసి దీనిసా చూడాలా. అట్లా చూసినప్పుడు కొన్ని మంత్రాలు ఉంటాయి దీనికి. ఆ మంత్రాలు చదివినప్పుడే నీ ఆకర్షణ ఏంటి, అసలు నీ ఒంట్లో ఏమి ఉంది, ఏమన్నా ఈ చెడు ప్రభావం కానీ ఉందా, శాతపడి కానీ ఎలాంటి శూన్యాలు కానీ మంత్రం తంత్రం యంత్రం అలాంటి ఏమైనా నీ మీద ఏమైనా చెడు ప్రయోగాలు జరిగినాయా లేవు, అసలు నువ్వు ఏంటి ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి ఇంట్లో చూస్తాం. నీ పేరేమన్నావు? నవీన్ కుమార్. నవీన్ కుమార్. అయితే నువ్వు చిన్న వయసు కా నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ ముందుకు వచ్చావు. కానీ ఈ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు ఇంకా అదే ఆలోచనలో ఉన్నావు. కానీ 10 మందికి మంచి చేయాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి కదా అని ఒక కాన్సెప్ట్ నీలో ఉంది. కానీ నీ సొంత స్థానం కాకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చి చేరుకున్నావు. కానీ అందరూ చెప్పే మాటలే అంటావు నువ్వు. తెలుసు, నీ మాటలు చూస్తే నాకు అర్థమైతేనే ఉంది. అందరూ చూసి అంటావు, అందరూ చెప్పేవాళ్ళు మాటలు చెబుతున్నావు గురుగారు అంటావు. కానీ అందరూ చెప్పేది వేరు, నీకు చెప్పేది వేరు. ఎందుకంటే నా నమ్మకం లేదు అని చెప్పి అన్నావు. కాబట్టి నేనేం చెప్తున్నంటే ఈ మధ్యలో నీ లైఫ్ లో జరిగిన సంఘటన ఒకటి చెప్తా. చెప్పండి. ఒక్క 2 నెలలు 3 నెలలు బ్యాక్ లో నువ్వు ప్రాణం పోయేంత ఒక యాక్సిడెంట్ నుంచి బయటపడ్డావు. అలాంటి గండం నీకు జర్నీటికి చూపిస్తుంది. దీంట్లో చాలా పెద్ద ప్రాబ్లం. అసలు మనిషి చాలా ఇబ్బంది పడాలా, అలాంటిది సింపుల్గా పోయింది. ఇది నిజం కనపడుతుంది. దీంట్లో నిజమా ఉటిదా నువ్వే చెప్పాలి. ఇంకా ఏమున్నాయో చెప్పండి. తర్వాత నీ మీద అందరూ ఎక్కువ శాతం అనుకుంటారు, అబ్బో నవీన్ బాగా మీడియాలో పెద్ద పోస్ట్ లో ఉన్నాడు, సంపాదిస్తాడు, పైకి వస్తాడు అంటాడు. అది కాదు ముఖ్యం. నువ్వు సంపాదించి వస్తూనే ఉంటది. నరదృష్టి ఎవరికైనా ఉంటది. నరదృష్టి వల్ల ఏ పెద్ద ప్రభావం ఏమి లేదు. కానీ నీకు డబ్బు పరంగా కొంత రావాల్సింది రావట్లే. ఈ సంవత్సరంలో కొన్ని గ్రహాలు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి, చెడు గ్రహాలు. ఆ చెడు గ్రహాలు పోయిన తర్వాత నువ్వు హైలైట్ అవుతావు. అమ్మవారి ఆశీర్వాదంతో నువ్వు సంపాదించేది కరెక్ట్గా ఉంది. ముందుకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ మీడియా ద్వారా ఇంకా నువ్వు చాలా వరకు పెద్ద పేరు సంపాదించాలి. నిజంగా ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నాకు నమ్మకం లేదు. కానీ 3 నెలల కిందట కరెక్ట్గా ఆగస్టు 23వ తారీఖున యాక్సిడెంట్ అయింది. దాంట్లో చాలా పెద్ద యాక్సిడెంట్, కానీ చాలా ప్రమాదం జరగాలి. ఎట్లా తెలుస్తాయి ఇవన్నీ? మీరు చెప్పారు కదా, అంజన వేసినప్పుడే. అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఫస్ట్ నుంచి మా తాతల కాలం నుంచి మాది భద్రాచలం. అయితే మాది ఎలా ఉంటుందంటే మా తాతల కాలం నుంచి మేము పెద్ద పెద్ద దొరలు కలిసే వాళ్ళం. సినిమా స్టార్లు గాని, రాజకీయ నాయకులు గాని, పెద్ద పెద్ద దొరల దగ్గర డైరెక్ట్ గా పోయి పెద్ద పెద్ద దొరలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏదున్నా కూడా. రియల్ ఎస్టేట్ లో ఒకవేళ నష్టాలు చూసిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చారంటే వాళ్ళకంటే వాళ్ళు పెట్టిన మరీ డబల్ త్రిబుల్ కాకపోయినా
మినిమం అన్న నష్టపోకుండా వాళ్ళు లాభం చూడొచ్చా? ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మాకు తెలిసిన విద్య అదే కదా. ఇప్పుడు వ్యాపార పరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా బాగుపడిన వాళ్ళు ఉన్నారా మీ దగ్గర? నీకు ఇంకా నమ్మలే, నువ్వు అడిగావు కదా. ఇప్పుడే ఒక ఆయనతో మాట్లాడతా బిజినెస్ గురించి. అయితే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దగా ఫర్నిచర్ లో పెద్ద ఫేమస్ గా ఫర్నిచర్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆయన పాపం. అనకూడదు కానీ ఏమి చేయలేక పెట్టుబడి డబ్బులు రావట్లేదు, ఎన్నో లక్షలు చేసేవాడు. ఈ రోజు 10 రూపాయలు కూడా పని దొరకట్లే. అంత ఇబ్బంది పడి షాపు తెరసలేక పనిచేసే వర్కర్స్ మొత్తం 40 మంది పైన ఉంటాయి కాడ. అందరు వెళ్ళిపోయారు. ఏం సంబరం ఫైనాన్స్ ఇయ్యేది కదా, జీతం అయినప్పుడు ఎవరు వస్తారు? అటు వెళ్ళిపోయి అంత ప్రాబ్లం లో నా కాడికి వచ్చాడు బిజినెస్ గురించి. సరే, ఇప్పుడు ఏంటంటే అది మీ ఫోన్ నుంచి కాకుండా నా ఫోన్ నుంచి చేస్తా ఆయనకి. చెయ్యి, ఫోన్ చేసి నేను ఇప్పుడు మనం కెమెరా కూడా ఆపకుండా ఒకసారి మాట్లాడదాము. మీరే మాట్లాడండి, మీకే తెలుస్తుంది కదా. హలో సార్, నమస్తే. నరసింహ గారు అండి మాట్లాడేది? సార్, నేను సుమన్ టీవీ నుంచి, నా పేరు నవీన్ అండి, నవీన్ కుమార్. ఏం లేదు, నేను ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో లక్ష్మణ్ రాజు గురూజీ గారి గురించి వింటా వస్తా ఉన్నాం. ఆయన దగ్గరికి ఇప్పుడు వచ్చా, ఎంతవరకు వాస్తవము? నేను సామాన్యుడితో సుమన్ టీవీ అని చెప్పేసి ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్పి కొన్ని ప్రోగ్రామ్ చేస్తా ఉంటాను. సో ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత వ్యాపారాల్లో నష్టపోయిన వాళ్ళకి నేను చాలా మంచి చేశాను అన్నారు. అట్లా ఎవరున్నారంటే నాకు మీ నెంబర్ ఇచ్చారు. నిజంగానే అది జరిగిందా అండి? అంటే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మంచి జరిగిందా? మనకైతే వాస్తవానికి మంచి జరిగిందండి. అక్కడికి వచ్చినాక 4 months 5 months అవుతుంది వచ్చిన. నాకు అప్పుడు అంటే ఇంతకు బాగా నడిచేది, ఎగ్జామ్ డల్ అయిపోయి మొత్తం బిజినెస్ మొత్తం. ఓకే, ఏం చేసేవారు మీరు? కార్పెంటర్ వర్క్ షాప్. ఓకే ఓకే, కార్పెంటర్ మొత్తం ఎగ్జామ్ డల్ అయిపోతే అక్కడికి వచ్చినాక జర మళ్ళీ ఇప్పుడు లెవెల్కి వచ్చి మళ్ళీ పాత పొజిషన్కి వచ్చేసి. ఓకే ఓకే, ఇప్పుడే నమ్మకం వచ్చిందా నీకు? డబ్బులు కూడా తీసుకోలేదంటే నేను అక్కడ మెయిన్ మీకు ఇదిగా ఉన్నాను. డబ్బులు ఇచ్చే పరిస్థితి లేడు. ఆ రోజు ఆయన ఉండటానికి కూడా ఆయన దగ్గర లేదు. అలా ఉంది ఆయన పరిస్థితి. అసలు నేను ఉండనా చచ్చిపోతున్నా తెలియదండి నా పరిస్థితి. అలా ఉంది, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఎన్నో డబ్బులు చూసినవని ఈ రోజు 10 రూపాయలు కూడా నాకు ఇవ్వండి అని వచ్చాడు. నేను ఒకటే చెప్పాను, డబ్బు ముఖ్యం కాదండి, నువ్వు బాగుండాలి, నువ్వు మళ్ళీ నీ ఫ్యామిలీని నిలదొక్కోవాలి, నువ్వు మంచి చేసుకొని 10 మంది నీ కాడ వర్క్ చేసి ఇంతకుముందు నువ్వు ఎంతమంది వర్క్ చేసి ఇప్పించావో మళ్ళీ నువ్వు ఆ స్థితిలో నువ్వు రావాలి, నేను చేసి పెడతానని చెప్పి చేసి ఈ రోజు ఆయన మళ్ళీ ఇంత ముందు ఎట్లా ఉన్నాడో ఆ స్థితికి వచ్చి అమ్మవారికి పీటలు చేసి ఇచ్చాడు ఆయనే. చిన్నపిల్లల విషయంలో మనం చూస్తే గురుగారు, ఎందుకంటే మా ఇంట్లోనే పిల్లలకి అవును బాగోలేదు అన్నప్పుడు జ్వరం కానీ దగ్గు కానీ ఇట్లా ఉన్నాయనుకోండి, హాస్పిటల్కి వెళ్తే ఇంజక్షన్లని టాబ్లెట్ అని ఇస్తూ ఉంటారు, సిరప్లు. అవి వేసినా తగ్గవు. కానీ ఒక అమావాస్య రోజు ఎక్కడికో వెళ్ళేసేసి నిమ్మకాయతో దిగదీసేయండి అని మీలాంటి వాళ్ళు చెప్తారు. అవును, అప్పుడు తగ్గిపోతుంది. అసలు ఏంటంటే అదే చెప్పాను కదా నేను, దిష్టి ప్రభావం ఉంటుంది పిల్లలకి. 64 గ్రహాలలో కొన్ని గ్రహాలు తిరుగుతుంటాయి, అవి చిన్న పిల్లల మీద ఎక్కువ శాతం ప్రభావం చూపిస్తాయి. అప్పుడు పిల్లలు పాలు తాగరు, మాట వినరు, ఏడుస్తూ ఉంటారు, అన్నం తినరు, నిదట్లో ఉలికి పడతారు, నిదట్లో లేస్తారు. అప్పుడు మీ అలాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తారు. వస్తే మేము మంత్రిచ్చి అమ్మవారు తాయిత ఉంటుంది దానికి, ఆ తాయిత కట్టేస్తే మళ్ళా అలాంటి గ్రహాలు ఉండవు. నిదట్లో మంచిగా పడుకోవటం, పాలు తాగటం, ఆకలి అన్ని మంచిగా అయ్యి బాగుపడతారు. అదే బాలగ్రహ దోషం అంటారు. పిల్లలకైతే ఇట్లాంటి గ్రహ దోషాలు ఉంటాయన్నారు కదా, మరి పెద్దలకి ఎట్లాంటివి ఉంటాయి? ఇట్లాంటివి పెద్దలకంటే ఇప్పుడు భార్య భర్త మాట ఎంతో, భర్త భార్య మాట వినడు. ఆఫీస్కి పోయి రాగానే మా ఆమె నా మాట వినట్లేదు స్వామి, నేను చెప్పిన మాట వినట్లేదు, కనీసం గౌరవం మర్యాద లేదు, ఏంటంటే గురువుగారు అని అడిగేవాళ్ళు ఎక్కువ. కొంతమంది భర్తలు స్వామి మేము ఇంత వర్క్ చేసినా ఎంత ఉన్నా కూడా మా ఆయన నన్ను సహించడు, ఏరే వాళ్ళతో తిరగటం, ఏరే వాళ్ళ మాట వినటం, నన్ను సరిగా చూసుకోకుండా పిల్లల్ని చూసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటండి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు చాలా మంది మామూలుగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా దేవుళ్ళని ఇట్లా జాతకాలని నమ్ముతా ఉంటారు. అవును. సో అట్లా ఎవరైనా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు సెలబ్రిటీలు వస్తా ఉంటారు మీ దగ్గరికి? మా కాడికి వస్తారు పెద్ద పెద్ద స్టార్లు, సినిమా వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, టికెట్ పోటీ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు నేరుగా మా కాడికి వస్తారు. కానీ నేరుగా ఇక్కడికి రారు. కొంతమంది వస్తారు, కొంతమంది అందరు పబ్లిక్ ఉంటారు కదా, అందరు చూస్తే ఏం బాగుంటుంది గురువుగారు అని చెప్పి వాళ్ళ ఫియోని పంపించి మా ఇంటికి రాండి, మీరు కొంచెం మా ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే చూడండి గురువుగారు, మా ఇంట్లో ఇట్లా ప్రాబ్లం జరుగుతుంది మాకని చెప్పి. ఎవరున్నారు, ఏమైనా పేర్లు చెప్తారా? పేర్లు అంటే ఇప్పుడు మనం ఒకళ్ళ పేరు చెప్పడం కరెక్ట్ కాదు అని ఆలోచన. ఎందుకంటే మన మీడియాకి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు మనం తక్కువ చేయటం అది బాగోదనిపిస్తుంది నాకు. తమిళనాడుకి సంబంధించి కూడా విన్నాను మీ పేరు కొన్ని తమిళ ఛానల్స్ లో కూడా. మాకు తమిళ కూడా వస్తుంది, తమిళ వస్తుంది. చెన్నైలో కూడా మాకు ఒక బ్రాంచ్ ఉంది, అప్పుడప్పుడు వెళ్తుంటాను నేను. ఈ మేడారం జాతరకి సంబంధించి మన నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఏంటది? కొండ పైన చెట్లు వేర్లతో సహా ఎగిరిపోయాయి, కానీ ఆ ఊరికి మాత్రం ఏం జరగలేదు. ఏంటంటే ఏం శక్తులు ఉన్నాయి అక్కడ? మేడారంలో జరిగింది ఏంటంటే అది ఒక పెద్ద ప్రాబ్లం. అది నువ్వు అన్న సైంటిస్టులు ఎవరు కనిపెట్టినా కూడా కనిపెడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, ఊరికి ఏం కాలే. అవును. అది ఎందుకు జరిగిందంటే
ఆ దైవశక్తి అక్కడ ఉండబట్టే ఆ దుష్టశక్తి లోనకి రాలే. అది చెడు ప్రభావంతో వచ్చిన గాలి, సుడిగాలి అంటారు దాన్ని. సుడిగాలి అంటే కొన్ని వేలు స్పీడు. అది ఊరి మీద పడితే మనుషులు కూడా ఆగరు, మనుషులు కానీ ఇండ్లు కానీ మొత్తం లేచిపోతాయి. కానీ ఆ దైవశక్తి ఉంటానా ఆ దేవుడు అనేది కూడా ఆ చెట్లతోనే పంపించేసింది. అది ఎందువల్ల జరుగుతుందంటే ఊరు పెద్దలు ఉంటారు కదా, ఆ ఊరు పెద్దలు ఆ ఊరు బయట బొడ్రాయి ఉంటది, ఆ బొడ్రాయి వేసి పూజ చేస్తారు. పూజ చేసినప్పుడు ఎలాంటి చెడులు మన ఊరుకు రావు. ప్రతి గ్రామంలో చూడండి మీరు, ఊరు బయట బొడ్రాయి ఉంటుంది, పొలిమిరి రాయి అంటారు దాన్ని. ఆ పొలిమిరి రాయి ఉన్నప్పుడే అక్కడ కొన్ని ఆటలు కానీ కొన్ని కోళ్ళు కానీ కోసి ఊరు మొత్తానికి ఎలాంటి గ్రహాలు ఊరి మీద రాకుండా ఊరు బాగుండాలని హోమం చేసి ఆ బొడ్రాయి పెడతారు. మంత్రశక్తి ఎట్లా సిద్ధిస్తుంది అది? అంటే మీకు కొన్ని మంత్రాలు ఉంటాయి కదా, ఉపదేశం లాగా తీసుకుంటారా మీరు? ఎన్ని ఉన్నా మంత్రాలంటే ప్రతిదానికి మనం దాని పైన చేయకూడదు. ఒక చెడు ప్రభావం ఉన్నప్పుడు మనం చేయాలి. యంత్రం, మంత్రం, తంత్రం ఈ 3 ఉన్నాయి. మనం ఎలా గాలిని ఉందని మనం ఎంత నమ్ముతున్నామో, గాలి ఎప్పుడు ఒక పక్కే ఉండదు. ఇవాళ ఇటు వస్తుంది, రేపు ఇటు వస్తుంది, రేపు ఇటు వస్తుంది, రేపు ఇటు వస్తుంది. ఆ గాలితోటే మనకి చెడు గ్రహాలు కొన్ని చేరుకుంటాయి. ఆ చెడు ప్రభావాల వల్లనే మనకి మనశ్శాంతి లేకోకుండా, కుటుంబంలో ముందుకు పోకుండా, అనుకునేవి జరగకుండా, పిల్లలకి పెళ్లిళ్ళు కాకుండా, సంబంధాలు చూసినా రాకుండా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు 30 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా సంబంధాలు కుదరవు. ఉదయాన్నే మనం 3 నుంచి 6 వరకు మంచి సమయం అంటుంటారు. అంటే మీరు ఆ సమయంలో ధ్యానాలు చేస్తుంటారా మీరు? మేము చేసేది అదే కదా. ఇప్పుడు మేము గురుదండకం నేర్చుకున్నప్పుడు అమ్మ కనపడుతుందా? అమ్మవారితో శక్తితో మేము మాట్లాడతాం. ఆ కాళీతోని కానీ, అమ్మవారితోని కానీ, ఆ దుర్గాదేవితోని కానీ మేము మాట్లాడతాం డైరెక్ట్గా. ఎందుకంటే ఆ శక్తి మా దగ్గర ఉంటుంది కదా. నేను ఏదో కావాలని చెప్పి నా దగ్గర ఒక చూపించి నీకు చేస్తా, అది చూసేదానికి ఏం బాగుంటది? ఒక దైవాన్ని మనం తక్కువ చేసినట్టుగా అవుతుంది. ఏ ఇజ్జ తెలిసిన ఇజ్జని మనం 10 మంది ముందు చూపించేది గొప్పతనం కాదు. తెచ్చిందండి మీరు అడిగారు, ఓకే మీకు నమ్మకం లేదు చూపించని అడిగారు, చూపిస్తే పెద్ద సమస్య కాదు. నీకు చూపిస్తా, తర్వాత నువ్వు ఏమంటావు, గురువు గారు ఇదేముందండి ఎక్కడైనా చూపిస్తారు, పేకమేజీలక మీరు చూపించారండి అని అంటారు. అది ముఖ్యం కాదు. మన దగ్గర వచ్చిన వాళ్ళు బాగుండాలి, వాళ్ళు మంచి చేయాలి, వాళ్ళు 10 మందితో చెప్పుకోవాలి, అది ముఖ్యంగా. అని నువ్వేదో వచ్చావని చెప్పి ఇగో కుంకుమ తీసి ఇగో కుంకుమ వచ్చింది, ఇగో నిమ్మ పండు వచ్చింది, ఇగో ఈ బీది వచ్చింది అని చూపించేది గొప్పతనం కాదు. అది తెలియందే ఇక్కడ లేవు, అన్ని తెలుసు. తెలిసినా కూడా ఏది చూపించాలి, పబ్లిక్ కి మీడియాకి ఏది చూపించాలో. ఓకే గురుగారు, ఇది మొత్తం మీద ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా లక్ష్మణ్ గురూజీ గారి పేరే వినపడతా ఉంది కాబట్టి వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో మొత్తానికి మంచి కోసమే ఈ విద్య మీరు నేర్చుకున్నారు, అదేవిధంగా 10 మందికి ఉపయోగపడేటట్లు చేస్తామన్నారు. నా రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని కూడా కొంచెం నాకు చెప్పిన తర్వాత ఇంకా కొంచెం నమ్మకం వచ్చింది నాకు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ నుంచి మా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు చాలా వరకు నమస్కారాలు, సంతోషం. ఆ దుర్గాదేవి ఆశీర్వాదం మీ టీం అందరికీ, మీ స్టూడియోకి, మీ ఛానల్కి ఉండాలి. మీరు అభివృద్ధి చెందాలి. ఇంకా ఎలాంటి ఐడియాలు, మంచి మంచి ఐడియాలు తీసి పబ్లిక్ అందరికీ తెలియాలి, అందరూ బాగుండాలని మీరు వచ్చి ఇంకా చేయాలి, పెద్ద చేసి ఆ దుర్గాదేవి ఆశీర్వాదం మీ అందరికీ ఉండి, మీ టీవీకి, సుమన్ టీవీకి ఉండి ఇంకా గొప్పది కావాలి. థ్యాంక్ యూ సార్. సంతోషం.